కిరణం, స్వర్ణకమలం, మనీ మనీ ఇలాంటి వాటితో మీరు పెరిగారు. సరే, మరి ఇలా పెరిగారు కదా, ఈ పాటలు వింటూ మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసారు శాస్త్రి గారిని? నేను నా ఫస్ట్ స్క్రిప్ట్ కావ్యం అని చెప్పి ఒకటి రాశాను. కావ్యం అది మెటీరియలైజ్ అవ్వలేదు. దానిలో వచ్చరికి అప్పాజీ గారు అని చెప్పి సార్కి రిలేటివ్ అనమాట. సో ఆయన నా షార్ట్ ఫిల్మ్స్ లో ఫాదర్ క్యారెక్టర్. ఆయన చాలా రోజులు అడిగాను సార్ ఒక్కసారి సివెనల్ గారిని కలిసి. ఒక పాటకి అడగచ్చా లేదో నాకు, అంటే బేసికల్ గా వచ్చరికి అర్హత ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు కలిసేటప్పుడు చాలా భయంగా వెళ్ళాను అనమాట. సో ఆయన కలిసాను, నేను మా సినిమాటోగ్రఫర్ ఆయన అప్పాజీ గారు ముగ్గురు వెళ్ళాం. సార్ ఒక క్షీరసాగర మదన అని ఒక కీర్తన ఉంది సార్. సో దానికి ఒక కాపాడే పర్సన్, ఒక సాయం పొందే ఒక పర్సన్ కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? మీరు చెప్పేది క్షీరసాగర శయన. క్షీరసాగర శయన దేవగాంధార్లో త్యాగరాజ స్వామి వారికి. అవును క్షీరసాగర శయన, క్షీరసాగర శయన నన్ను చింతల పెట్టవలెనా, నారీమణికి చీరలిచ్చి అలాంటి కాపాడిన వాడు నువ్వు ఉంటుంది. సో అంత చేసిన వాడు నన్ను కాపాడలేవా అని ఒక సెన్స్ ఉంటుంది అన్నమాట. అది సార్ ఇలా చెప్పి దీన్ని మనం వచ్చేసరికి ఎలా తీసుకురావచ్చు, మామూలు మన దానికి ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడు. అంటే నేను ఇంకా ఒక సినిమా కూడా చేయలేదు సార్ యాక్చువల్గా. నాకు తెలిసి అప్పటికి చేస్తాను లేదు కూడా నాకు తెలియదు. బట్ ది వే హీ స్పోక్ టు మీ దట్ డే, ఒక 45 minutes టు ఒక 1 hour మాట్లాడారు. అంటే ఆయనకి ఏంటంటే బేసికల్గా ఎవరో ఒక కుర్రోడు వచ్చాడు, హీస్ షేరింగ్ హిస్ ఇంట్రెస్ట్, లెట్ మీ హెల్ప్ త్రూ ఇఫ్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే అని చెప్పి ఆయన ఇచ్చిన చిన్న ఇన్పుట్స్ పాటకి ఇస్తూ కథకిచ్చారు. ఓకేనా? సో నేను నా దురదృష్టం ఏమో కానీ వచ్చేసరికి ఆయనతో నేను ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు. ఆయనతో నేను పాట రాయించుకోలేకపోయాను. కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ సార్. అంటే చాలా చాలా తక్కువ మందికి చూడంగానే కాళ్ళకి దండం పెట్టబుద్ధి అవుతుంది. సో ఈజ్ వన్ దట్ కెన్, అలాంటి ఒక పర్సన్ ఆయన. చాలా బాగా చెప్పారండి. బై ద వే మీరు పాటలు రాస్తారంటే? నేను రాయడం అనేది ఇప్పుడు ఇలాంటి ఒక డిస్కషన్ లో వచ్చేసరికి నేను పాటలు రాస్తానంటాం అనేది కరెక్ట్ గా అలా ఏముందండి. అలా అంటే నేను బాలుగారి ముందు నేను బోల్సాలు పాడేసాను, మీకు తెలుసో తెలియదు. మరి బాలుగారి ముందు వెళ్ళి మేము పాటలు పాడచ్చా అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసిన. అదే చెప్తున్నాను, నేను బోల్సార్లు వేసానని చెప్తున్నాను మీకు. లేదండి, యు ఆర్ ఎ వెరీ గుడ్ సింగర్. దానికోసమే ఇప్పుడు థ్యాంక్ యూ అనేసారు కదా.